హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ 25 days 16th డే. ముందుగా తాడాసన, లెఫ్ట్ రైట్ స్ట్రెచ్చింగ్ మూమెంట్, ట్విస్టింగ్ అండ్ ఫుల్ స్ట్రెచ్ అండ్ ట్విస్ట్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సీల్. గాలి తీసుకోవడం, గాలి వదలటం. ఈ విధంగా లెఫ్ట్ 25 రైట్ 25 5 రౌండ్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే 6th డేకి వచ్చాం కాబట్టి. సో నెక్స్ట్ న్యూ పోస్టర్, 3 feet లెగ్ గ్యాప్, హ్యాండ్ సెట్ బ్యాక్ సపోర్ట్ అండ్ స్లో మూమెంట్, లెఫ్ట్ రైట్ స్ట్రెచ్చింగ్ మూమెంట్. సాధ్యమైనంత వరకు బెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. లెఫ్ట్ 25 రైట్ 25 50 మూమెంట్స్ 4 రౌండ్స్ ఈ విధంగా. అండ్ బాడీ స్ట్రైట్ ఎక్సేల్, బాడీ బెండ్ ఇన్హేల్. ఓకే, ఈ విధంగా బాడీ బెండ్ ఇన్హేల్, బాడీ స్ట్రైట్ ఎక్సేల్. గాలి తీసుకోవడం, గాలి వదులుతూ చేయాలి కంపల్సరీగా ఈ విధంగా. నెక్స్ట్ పోస్టర్ హోల్డ్ 15 to 20 seconds ఆర్ 30 seconds ఈ విధంగా. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సీల్. అగైన్ ఆపోజిట్ సేమ్ 15, 20 ఆర్ 30 seconds పోస్టర్ హోల్డ్, ఇన్హేల్ ఎక్సీల్. ఇలా చేస్తున్నప్పుడు ఇంటర్నల్ మజిల్ ఎక్స్పెండ్ అవుతూ బాడీ హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అండ్ బాడీ షేప్ అండ్ ఇంచ్ లాస్. ఆఫ్టర్ పోస్టర్ హోల్డ్ తర్వాత అగైన్ కంటిన్యూ లెఫ్ట్ 25 రైట్ 25 మూమెంట్ చేయాలి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సీల్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. గాలి తీసుకోవడం, గాలి వదలటం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా చేయాలి. ఆఫ్టర్ స్లోలీ సిట్టింగ్ పొజిషన్, హ్యాండ్స్ ఫోల్డింగ్, హెడ్కి సపోర్ట్ చేస్తూ అంటే ఎల్బో జాయింట్ క్యాచ్ చేయాలి, ఫామ్ ఫింగర్స్. మ్యాక్సిమం ఎంత సాధ్యమైనంత వరకు బెండ్ చేయగలిగితే అంత మంచిది. అండర్ ఆర్మ్స్లో ఉన్న ఫ్యాట్ తొందరగా ఇంచ్ లాస్ రావడానికి బాగా సపోర్ట్ అవుతుంది ఈ పోస్టరు. కానీ స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, బెండింగ్ స్ట్రెచ్ ప్రాపర్గా ఉండాలి. సో హ్యాండ్స్ లూజ్ అవ్వకుండా టైట్ అండ్ హోల్డ్. ఇక నెక్స్ట్ పోస్టర్ హోల్డ్ చేయాలి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సీల్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా 20 seconds పోస్టర్ హోల్డ్. అగైన్ స్లోలీ రిలాక్స్, ఆపోజిట్ సేమ్. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సీల్. ఇది 3 to 4 rounds. అంటే లూజ్ మూమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆల్టర్నేటివ్ మూమెంట్స్ కూడా చేస్తూ ఉండాలి. మళ్ళీ అగైన్ ఆల్టర్నేటివ్ మూమెంట్స్ చూస్తారు కదా. ఇది 4 to 5 rounds చేయగలిగితే సూపర్ ప్రెజర్ అండి. 50-50-50. ఒకవేళ స్ట్రెయిన్ అవుతే మళ్ళీ రిలాక్స్ అయ్యి చేయండి. నెక్స్ట్ 3 feet లెగ్ గ్యాప్, పంకాసన, లెఫ్ట్ రైట్ బెండింగ్ స్ట్రెచ్. అంటే డెప్త్ మనకి వెస్ట్ జాయింట్లో ఉన్న ఫ్యాట్ అంతా రెడ్యూస్ అవ్వటం కోసం ఫుల్ స్ట్రెచ్చింగ్ బెండ్ మూమెంట్, సైడ్ బెండింగ్ స్ట్రెచ్, సైడ్ బెండింగ్ స్ట్రెచ్. ఈ విధంగా స్లోగా చేయాలి, ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయకుండా. ఇన్హేల్ ఎక్సీల్. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏమవుతుందంటే మనకి హిప్ బ్యాక్ సపోర్ట్ మజిల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ ఇంచ్ లాస్ రావడం కోసం సపోర్ట్ చేస్తుంది ఈ పోస్టర్. అలాగనే థైస్ స్ట్రెంథెన్, మనం స్టాండింగ్లో ఎక్కువ చేస్తున్నప్పుడు కొంచెం థైస్ అనేది కొంచెం లూజింగ్ ఉంటుంది కాబట్టి వాటికి స్ట్రెంథెన్ ఇంప్రూవ్మెంట్ అండ్ నర్వ్ సిస్టమ్కి. నెక్స్ట్ వన్ సేమ్ పోస్టర్లో అండ్ హ్యాండ్స్ క్యాచ్ ఫుట్ ఫ్రంట్ ఫార్వర్డ్లో చేయాలి. ఇది ఎందుకంటే బ్యాక్ మజిల్కి, ఫ్రంట్ మజిల్కి అండ్ లూజింగ్ స్ట్రెచింగ్ మూమెంట్ అనమాట, కంఫర్టబుల్ లూజింగ్ బండి. ఎందుకంటే సైడ్ బెండ్ చేసినప్పుడు ఎక్కడైనా ఇంటర్నల్ లాక్స్ ఉన్నా కానీ చెస్ట్లో కానీ బ్యాక్ షోల్డర్స్లో ఒకవేళ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటే వాటి రిలీజ్ కోసం. ఆఫ్టర్ కాంప్లిమెంటరీ పోస్టర్ పశ్చిమోత్తాసన్, ఫుల్ స్ట్రెచ్ అండ్ హోల్డ్ పోస్టర్. కంప్లీట్ బాడీని సాగదీసి బాడీ బెండ్ చేసి ఫ్రంట్ పోస్టర్ హోల్డ్ చేయాలి. ఈ విధంగా ఒక 30 to 40 seconds పోస్టర్ హోల్డ్ ఉండి డీప్ ఇన్హేల్ ఎక్సేల్, బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ వదలాలి. ఈ విధంగా ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ and Sukhasana, inhale, exhale, 5 minutes. Deep inhale, deep exhale. Hari Om Sai.